హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రతాప్ రూప ఆ ఫంక్షన్కి రాగానే రూప రాజును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నన్ను తీసుకొచ్చింది రాజు ఫంక్షన్కా? రాజు గురించి ఎలాగైనా చెప్పాలనుకున్నాను, కన్విన్స్ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు రాజు గురించి తెలిస్తే జన్మలో నన్ను క్షమించడు అనుకుంటూ ఉండగా ఇంతలో ప్రతాప్ వచ్చి, ఏమైంది రూప, ఇక్కడ నిల్చున్నావేంటి? తల తిరుగుతుంది నాన్న, ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, రండి నాన్న, పద. మనం ఇక్కడ దాకా వచ్చాం కదమ్మా, సీఎం గారిని పలకరించి వెళ్ళిపోదామమ్మా. ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా, ఇప్పుడే వెళ్ళిపోదాం అని అనేసరికి రూప ఆలోచిస్తూ, కలిసి వెళ్ళిపోదాం నాన్న. ముత్యాలు ప్రతాప్ రూపని చూసి, ఆయన ఈయనొచ్చాడేంటి, కొంపతీసి సీఎం అల్లుడిగా ఓర్వలేక ఇక్కడికి వచ్చి చెడగొట్టాలనుకుంటున్నాడా ఏంటి పెళ్ళిని? నాయుడు మనసులో, ఆయన పెద్దయ్య గారు ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారు? ఒకవేళ రాజు గురించి తెలిసి వీళ్లకు చెప్పడానికి వచ్చాడా? అసలు ఏం జరుగుతుంది? ఏంటయ్యా ఇది, ఈ గండం గట్టెక్కేలా నువ్వే చూడు స్వామి. ఇక ప్రతాప్ రాజును చూసి ఒక్కసారిగా షాక్ అయి, చూసావమ్మా రూప, అంటే డబ్బు ఎక్కడుంటే అక్కడ ఆ రాజు వంగిపోతాడమ్మా. కాలం నీ విషయంలో రాజు విషయంలో ఏదో ఒక చిన్న తప్పు చేశాను అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఒక్క తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది. ఆ కూతురు విషయంలో నేను 100% కరెక్ట్ తీసుకున్నానని నాకు అనిపిస్తుందమ్మా. ఈ జీవితాన్ని నాశనం చేయదగ్గట్టు ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఉన్నాడన్నమాట. చీఫ్ మినిస్టరు అంటూ పెద్ద పెద్ద కుటుంబాలని టార్గెట్ చేశాడన్నమాట. వీడి ఫంక్షన్ అని తెలుసుంటే ఇక్కడికి అడుగు పెట్టేవాడినే కాదు. ఇక్కడికి వచ్చింది మనం నయమైందమ్మా. మనం తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే అనిపిస్తుందమ్మా. కాలం నీ తాళిని తీసేయమనడానికి నాకు ఏ కారణం కనిపించేది కాదు. ఈ కారణం చాలమ్మా నీ తాళిని తీసేయడానికి అనడంతో రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెద్దయ్య అంటూ మన ఇంట్లో ఉంటూ మనకు పెద్ద గుణపాఠం నేర్పించాడమ్మా. బాధపడకమ్మా, ఇంతకంటే మంచి సంబంధాన్ని, గొప్ప సంబంధాన్ని నేను తీసుకొని వస్తానమ్మా. వెళ్దాం, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళ్తూ ఉండగా సీఎం గారు పిలిచి, ప్రతాప్ గారు మీరిక్కడ నిల్చున్నారంటే ఎవరైనా మర్యాదగా చూసుకోలేదా అండి? మంచి మనసున్న వాళ్ళు నా కూతుర్ని అల్లుణ్ణి మీరే నూతనగా ఆశీర్వదించాలి, రండి కూర్చోండి. గౌతమ్ మనసులో రూపకు మంచి సంబంధం తేవాలని ప్రతాప్ అనుకుంటున్నాడు. ఎలాగైనా సరే ప్రతాప్ని బుట్టలో వేసుకోవాలి. ఏ గౌతమ్, నీ పర్ఫార్మెన్స్ చూపించిగా. ఇక్కడ కూర్చోండి అంకుల్. హాయ్ అంకుల్, మీరు ఈ ఫంక్షన్కి వస్తారని కలలో కూడా ఊహించలేదు అంకుల్. ఈ రాజుగాడిని ఎంత చీటింగ్ చేస్తున్నాడో. వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు అంకుల్. నన్ను దూరం చేసుకోవడానికి వాడు ఏవేవో ప్లాన్ చేశాడు అంకుల్. వాడు మంచోళ్ళ అనిపించుకోవడం కోసం నన్ను మోసగాన్ని చేశాడు అంకుల్. మళ్ళీ రూపని అందరినీ నమ్మించి రూప మెడలో తాళి కట్టి దుబాయ్కి చెక్కేశాడు అంకుల్. పాక్షాంటితో చేతులు కలిపి మీ జీవితాన్ని సర్వనాశనం చేశాడు అంకుల్. రెండేళ్ళు దుబాయ్కి చెక్కేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏకంగా సీఎం కూతుర్నే చెక్ పెట్టాడు అంకుల్. వాడిని చంపేయాలనిపిస్తుంది అంకుల్, కానీ ఎన్నటికైనా వాడి మోసాలు బయటపడతాయి కదా అంకుల్. వాడిని ఎవరో ఒకరు చంపుతారు కదా అంకుల్, అందుకే నేను వదిలేశాను. మళ్ళీ ఇలా చూస్తుంటే నా గుండె దడుక్కుపోతుంది అంకుల్. ఇప్పటికైనా ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డు వాళ్ళో మీరే తెలుసుకోండి అంకుల్. ఇప్పటికీ రూపని ప్రేమిస్తున్నాను అంకుల్. ఉన్న సిచ్యువేషన్లో ఇలా మాట్లాడచ్చో లేదో తెలియదు అంకుల్. మీకు అభ్యంతరం లేకపోతే రూపను నాకిచ్చి పెళ్లి చేయండి అంకుల్. అంకుల్, నాలో పాత గౌతమ్ని చూడకండి అంకుల్, నేను చాలా మారిపోయాను అంకుల్. ఇదంతా రూప విని ఒక్కసారిగా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక ప్రతాప్ కూడా మౌనంగా ఉండిపోతాడు. మరి ఏం జరుగుతుంది? ప్రతాప్ గౌతమ్ మాటలు విని గౌతమ్కిచ్చి పెళ్లి చేస్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.